నీ నాశనాన్ని చూడాలని పొంచియున్న వారి గతి మీరు చూస్తారు. యెహోవా మందిరములో మీరు చక్కగా వర్ధిల్లుతారు. అలాగే దుష్ట తలంపులు మీ మీద కలిగి ఉన్న వారందరి సంగతి మీ చెవులకు దేవుడు వినిపించబోతున్నారు. ఈ వాగ్దానం వినండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 92వ కీర్తన 11 నుండి 13 వచనములు. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎదుగుతూ ఉంటే, మనము దేవుని కార్యాలు చేస్తూ ఉంటేనే గమనించగలరు. దేవుని కార్యాలు చేస్తూ ఉంటే మనకి గోతులు తీసేటువంటి వారు, మనము నశించిపోవాలని ఆశపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, నీ కోసం ఎవరైతే నిన్ను గతింప చేయాలని, చెడగొట్టాలని చూస్తూ ఉన్నారో వారందరి గతి ఏమవుతుందో మీరు చూస్తారు. ఎప్పుడు అనంటే ఆయన మందిరములో మీరు ఆనందించినప్పుడు, ఆయన మందిరములో పరిశుద్ధమైనటువంటి దినమున ఆయనను ప్రార్థన విజ్ఞాపన చేసి ఆయనను వేడుకున్నప్పుడు మీరు వర్ధిల్లుతారు. అలాగే వారిలాగా మీరు ఉండకుండా నీతిమంతులుగానే ఉండాలి. అప్పుడు ఖర్జూర వృక్షము వలె మొవ్వ మీరు వేస్తారు అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎవరైతే దుష్ట తలంపులు కలిగి ఉన్నారో మీ మీద, వారికి కలిగేటువంటి భయంకరమైన పరిస్థితులను మీ చెవులతో మీరు వింటారంట. ప్రియ దేవుని బిడ్డారా, చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో ఇవన్నీ ఎలా కలుగుతాయి, ఎలా శత్రువులు నశిస్తారు, ఎలా సైతాన్ని మీరు జయించగలరు అని అంటే దేవుని ఆవరణములో మీరు ఉన్నప్పుడే, దేవుని యొక్క సత్యవాక్యము కలిగిన సన్నిధిలో మీరు ఉండి దేవుని యొక్క వాక్యమును విని, సేవకుని యొక్క నోట నుంచి వచ్చిన వాక్కులను విని దాని ప్రకారము బ్రతికినప్పుడు ఈ కార్యాలు దేవుడు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యాలు ఆయన తప్పక చేసేటువంటి దేవుడు భక్తుల జీవితాలలో, శిష్యుల జీవితాలలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు నెరవేర్చినటువంటి దేవుడు ఆయన. చూడండి, దుష్ట తలంపులు ఊరికనే పుడతాయి. అవి మంచి తలంపులు అసలు పుట్టవు. మంచి తలంపులు పుట్టాలంటే ఎంతో నలగగొట్టుకోవాలి, ఎంతో తగ్గించుకోవాలి, ఎంతో ప్రేమించాలి, ఎంతో పరిశుద్ధత కలిగి ఉండాలి. కానీ ఈ భయంకరమైన చెడ్డ కార్యాలు, చెడ్డ తలంపులు రావాలంటే క్షణానికి 100 వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, సో కాబట్టి మన గురించి దుష్ట తలంపులు కలిగినటువంటి వారి నుంచి మనం తప్పించబడాలి అని అంటే యేసయ్య ఆవరణములో మనం ఉండాలి. దుష్టుల నుండి మనం తప్పించబడాలి అని అంటే ఆయన పరిశుద్ధ దినాన్ని భయభక్తులతో మనం ఎప్పుడైతే ఆచరిస్తామో, ఆచరణ అంటే ప్రియ దేవుని బిడ్డారా ఏదో అలాగ వెళ్ళడం ఇలాగ రావడం అని కానే కాదు. హృదయపూర్వకముగా ప్రభు దగ్గరికి నువ్వు వస్తే వర్ధిల్లుతావు. వాక్యము ద్వారా వర్ధిల్లుతారు, వాక్యము ద్వారా ఆదరించబడతారు, వాక్యము ద్వారా స్వస్థపరచబడతారు, వాక్యము ద్వారా ధైర్యము కలుగుతుంది, వాక్యము ద్వారా ఆలోచన కలుగుతుంది, వివేచన కలుగుతుంది. దానిని బట్టి నీవు వర్ధిల్లుతావు, నీతిగా జీవిస్తావు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి అయితే చక్కని సత్యవాక్య బోధకుల వాక్యాన్ని ఆన్లైన్లో చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, పర్వాలేదు. వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం బట్టి ప్రియ దేవుని బిడ్డారా, దుష్టులందరినీ ఆయన, మీ దుష్టులను, మీకున్నటువంటి ప్రతి దుష్టులను ఆయన చెడగొడతాడు. అంటే చెడగొట్టడం మీన్స్ ప్రియ దేవుని బిడ్డారా, వాళ్ళు మారు మనసు పొందట్లేదు. ఇంకా
ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన వారు పొందట్లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఏమైపోయింది ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏమైపోయింది? అనేక మార్లు చెప్పారు. చివరికి ఆయన ఆ భోజనపు బలలో చేయి వేసినప్పుడు కూడా చెప్పారు, ఇదిగో నీవన్నట్టే అని. అయినా కూడా మార్పు లేదు. కాబట్టి నశించిపోయారు వారికై వారే. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి కార్యాలు మీ పట్ల జరిగిస్తారు. ఆయన ఆవరణములో ఉండండి, వర్ధిల్లండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా ఎవరైతే బిడ్డలను నాయన అణగద్రొక్కాలని అయ్యా దుష్ట తలంపులు కలిగి ఉన్నారో వారితో మీరు యుద్ధమును చేయమని మీ బిడ్డలకు విడుదల కలిగించి మంచి శుభవచనములను శుభవార్తలను వినిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. బిడ్డలు నీతిమంతులుగా జీవించుటకు సహాయము చేయండి. మీ ఆవరణలో వర్ధిల్లుటకు సహాయము చేయండి. ఖర్జూర వృక్షము వలె బిడ్డలు నాయన మొవ వేయడానికి సహాయము చేయండి అయ్యా. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా తండ్రి. అలాగే ఈ రోజు నాయన జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా కింగ్ జాయ్ను దీవించమని అడుగుచూ ఉన్నాం ప్రభా. అయ్యా హర్షాను దీవించమని అడుగుచూ ఉన్నాం నాయన. మీరే బిడ్డలకు నాయన అయ్యా తండ్రి ప్రభా శక్తితో బలముతో మనుషుల దయలో దేవుని దయలో వయసులో జ్ఞానములో వర్ధిల్లింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీ కృతజ్ఞత స్తుతులు తండ్రి, మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం నాయన. అయ్యా ఇంకా పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను దీవించండి నాయన. దేవా మీ కృతజ్ఞత స్తుతులయ్యా. అయ్యా ఈరోజు ప్రయాణాలను దీవించండి అయ్యా. సంఘముల్లో కుటుంబాలుగా మిమ్మల్ని స్తుతించే ధన్యతను దయచేయండి నాయన. ఆటంకము కలిగిస్తున్న సైతాను శక్తులను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీరే నాయన స్వస్థపరచండి, బాగు చేయండి అయ్యా. ఉద్యోగాలు దయచేయండి నాయన, మంచి వ్యాపారాలు దయచేయండి అయ్యా. అప్పుల బాధ నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ కృతజ్ఞత స్తుతులయ్యా. మీరే నాయన ప్రభా ఈ దినకాలం మంది బిడ్డలకు తోడుగా ఉండి అయ్యా మీరే సహాయము చేయమని, స్వస్థపరిచి బాగు చేసి మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.